రేపటి భవిష్యత్తుకు తెలంగాణ రాష్ట్రం నుంచి పేదల పిల్లల నుండే డాక్టర్లను, లాయర్లను, ఇంజనీర్లను, ఐఏఎస్లను, ఐపీఎస్లను, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఏలే నాయకులను తయారు చెయ్యాలి అంటే ఈ పాఠశాలలను పునరుద్ధరించాలి అన్న ఆలోచనతోని విద్యా కమిషన్ని మొట్టమొదటిసారి ఏర్పాటు చేసి సంపూర్ణమైన నాకు విశ్వాసం ఉన్న అక్నూర్ మురళీ గారిని ఈ విద్యా కమిషన్ చైర్పర్సన్గా నియమించిన. వారు చాలా గ్రామాలు తిరిగిండ్రు, చాలా జిల్లాలు తిరిగిండ్రు, పక్క రాష్ట్రాలు తిరిగిండ్రు, పక్క నుండే దేశాలు కూడా చూసిండ్రు. గ్రామీణ ప్రాంతం నుంచి ప్రపంచ స్థాయిలో గొప్పగా వెలుగుతున్న దేశాల వరకు వారు సుదీర్ఘమైన ప్రయాణం చేసి చాలా మందిని కలిసి ఒక నివేదికను తయారు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఆ నివేదికను మన ప్రభుత్వంలో ఉన్న అధికారులు పెద్దలు కేశవరావు గారి కమిటీకి అందించడం జరిగింది. తెలంగాణ భవిష్యత్ పునర్నిర్మాణము అద్దాల మేడల్లోనో రంగుల గోడల్లోనో లేదు. తెలంగాణ భవిష్యత్ పునర్నిర్మాణం తరగతి గదుల్లో ఉంది. ఈనాడు వీళ్లకు పెట్టేది ఖర్చు కాదు, భవిష్యత్తు పెట్టుబడి అని సంపూర్ణంగా విశ్వసిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విద్యనే మీ ఆయుధం, విద్యనే మీ ఆత్మగౌరవం, ఈ విద్యనే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది, ఈ విద్యనే మీ తలరాతను మారుస్తుంది అని ఏ విధంగా సంపూర్ణంగా విశ్వసించిండో ఈనాడు నేను, మా మురళి గారు, మా విద్యా కమిషన్ సభ్యులు సంపూర్ణంగా విశ్వసించి ఈ విద్యతోనే సమాజంలో మార్పు తీసుకురావాలి, ఈ విద్యతోనే సమాజంలో ఉన్న అంటరానితనాన్ని, అసమానతలను తొలగించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం.